అనగనగా ఒక వింత ప్రపంచం, యంత్రనగరం. అక్కడ మనుషులకు గుండె స్థానంలో బంగారు రంగు చక్రాలతో తయారైన గడియారపు గుండుంటుంది. వాళ్లు బ్రతకాలంటే ప్రతి 24 గంటలకోసారి వాళ్ల వీపు వెనక ఉన్న రంధ్రంలో తాళపు చెవి పెట్టి తిప్పాలి. కాని ఎవరి వీపుకి వాళ్ల చేతులందవు. అంటే నువ్వు బ్రతకాలంటే నీ ప్రాణాన్ని ఇంకొకరి చేతిలో పెట్టాల్సిందే, నీ గుండెని ఇంకొకరు తిప్పాల్సిందే. ఎవరైనా మోసం చేసి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే నీ గుండె టిక్ టాక్ అని మెల్లమెల్లగా ఆగిపోయి నువ్వు ఒక ప్రాణం లేని ఇనుప బొమ్మగా గడ్డకట్టిపోతావు. అందుకే ఆ ఊళ్ళో జనం ఎవరికి వాళ్లు డబ్బిస్తేగాని ఒకరి గుండెని మరొకరి తిప్పరు. భిక్షగాళ్లు, అనాథలు అయితే దయచేసి ఒక్కసారి నా గుండె తిప్పండి అని అడుక్కుంటూ వీధుల్లో గడ్డకట్టిపోయి కనిపిస్తారు. దేవ్ అనే ఒక కుర్రాడు మాత్రం అలా కాదు. వాడు రోజూ ఒంటరిగా ఉన్న ముసలివాళ్లకి, అనాథలకి ఉచితంగా గుండె తిప్పేవాడు. ఒకరోజు చలిలో గడ్డకట్టిపోయిన సిరి అనే ఒక అమ్మాయి దేవ్కి కనిపించింది. ఆమె గుండె ఆగిపోవడానికి ఇంక కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. దేవ్ వెంటనే తన దగ్గర ఉన్న కీ తీసి ఆమె గుండె తిప్పాడు. సిరికి ప్రాణం వచ్చింది. ఆమె కళ్ళు తెరిచింది. అప్పటినుండి దేవ్, సిరి ఒకరికొకరి గుండెలు తిప్పుకుంటూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు ఊరి పెద్ద ఆమె గుండెలో ఉన్న బంగారు చక్రాలను దొంగతనంగా లాక్కోవాలని తన మనుషులను పంపాడు. వాళ్లు సిరిని కొట్టడానికి వచ్చారు. దేవ్ ఆమెకు అడ్డంగా నించుని వాళ్లతో యుద్ధం చేశాడు. సిరిని కాపాడాడు. కాని ఆ గొడవలో ఒక పెద్ద ఇనుప గడ్డపార వచ్చి దేవ్ గుండెకు గట్టిగా తగిలింది. దేవ్ గుండె బద్దలైపోయింది. అందులో ఉన్న చక్రాలు విరిగిపోయాయి. దేవ్ కింద పడిపోయాడు. వాడి గుండె టిక్ 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 అని చాలా వేగంగా ఆగిపోతోంది. సిరి ఏడుస్తూ తన కీ తీసి దేవ్ గుండెని తిప్పడానికి ప్రయత్నిస్తోంది. కాని దేవ్ గుండె పగిలిపోవడం వల్ల ఆమె ఎంత తిప్పినా వాడి గుండె ఒక్క నిమిషం కంటే ఎక్కువ కొట్టుకోవట్లేదు. దేవ్కి అర్థమైపోయింది. సిరి అలా వాడి గుండె తిప్పుతూనే ఉంటే ఆమె గుండె ఆగిపోయి ఆమె కూడా చనిపోతుంది. దేవ్ కళ్లనిండా నీళ్లతో సిరివైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. నువ్వు బ్రతకాలి సిరి అనుకుంటూ దేవ్ తన గుండెలో ఉన్న అతి ముఖ్యమైన మాస్టర్ గేర్ను తన చేతితో బయటికి పీకాడు. వాడికి ప్రాణాలు పోయేంత బాధ, రక్తం వస్తోంది. దేవ్ ఆ మాస్టర్ గేర్ను తీసుకువెళ్లి సిరి వీపు వెనక ఉన్న రంధ్రంలో పెట్టి అది ఎప్పటికీ ఊడకుండా గట్టిగా బద్దలు కొట్టేశాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. దేవ్ ప్రాణం సిరి గుండెలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు సిరి గుండె ఎవరూ తిప్పకపోయినా జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. ఆమెకింకా మరణం లేదు. కాని దేవ్ గుండె మాత్రం టిక్ టాక్ అని పూర్తిగా ఆగిపోయింది. సిరి ఏడుస్తూ దేవ్ని గట్టిగా హత్తుకుంది. దేవ్ సిరిని చూస్తూ పెదవుల మీద ఒక అందమైన నవ్వుతో ఒక ప్రాణం లేని ఇనుప బొమ్మగా గడ్డకట్టిపోయాడు. ఆమె జీవితాంతం బ్రతికే ఉంటుంది. కాని ఆమెను బ్రతికించిన దేవ్ మాత్రం ఆమె చేతుల్లోనే బొమ్మగా మిగిలిపోయాడు. నిజమైన ప్రేమ అంటే మన గుండె కొట్టుకోవాలని స్వార్థంగా బ్రతకడం కాదు. మన గుండె ఆగిపోయినా పర్వాలేదు, మనం ప్రేమించేవారి గుండె ఎప్పటికీ కొట్టుకోవాలని కోరుకోవడం.